హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది పొద్దున్నే వీడియో అండి. డే ఇన్ లైఫ్లో నా రొటీన్ లాగా అయితే వీడియో లాగా తీసైతే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇవాళ పొద్దున్నే లేచేసరికి సూర్యుడు మంచిగా ఉదయించి ఇలా కనిపిస్తుంటే వీడియో అనేది తీసానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. పొద్దున్నే 5 గంటలకు లేసి అయితే బయట అయితే ఇదంతా తుడుచుకోవాలండి. తుడిసిన తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేసుకోవాలి. పొద్దున్నే లేవటమే 5:30కి అయితే లేసానండి. లేచి ఇదంతా శుభ్రంగా తుడుచుకుంటున్నాను. తుడిసి తుడవడం అయిన తర్వాత అయితే పిల్లల బాక్సుల కోసం అయితే వంట అయితే రెడీ చేయాలి. ఇది చట్నీ కోసం పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఒక పక్కన అయితే టీ అయితే పెట్టుకున్నానండి. పొద్దున్నే టీ తాగే అలవాటు అయితే నాకుందండి. పొద్దున్నే టీ తాగే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. టీ ఒక పక్కన ఇలా చట్నీకి పల్లీలు పచ్చిమిర్చి ఒక పక్కన ఫ్రై చేసుకున్నాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. టిఫిన్ కింద అయితే నిన్న ఇడ్లీ పిండి ఉంది, ఆ పిండిని గుంత పొంగనాల్లాగా వేద్దాం అనుకుంటున్నాను. టీ కాగటం అయిన తర్వాత అయితే పిల్లలిద్దరికి పోసి నేను కూడా పోస్తున్నానండి. పిల్లలకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయని వాళ్ళు పొద్దున్నే లెగిసి చదువుకుంటున్నారండి. 5కే లెగిసి, లేకపోతే వాళ్ళు టీ తాగరు. కానీ నిద్ర మబ్బుతో ఉన్నారని వాళ్ళకు కూడా టీ పోసి అయితే వచ్చేసానండి. టీ తాగిన తర్వాత చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. కర్రీ కోసం గిన్నె పెట్టుకొని పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను. మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకొని కర్రీ అనేది చేసుకుంటున్నానండి. ఈరోజు మీ ఇంట్లో ఏ కర్రీ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టమాటా చిక్కుడుకాయ కర్రీ అయితే పిల్లల బాక్సులకి చేశానండి. చిక్కుడుకాయలు అనేవి ఫ్రెష్గా ఉన్నాయి, తొందరగానే మగ్గిపోయినాయండి. కర్రీ చేసుకుంటే ఫ్రెష్గా ఉన్నాయి, ఏవి తీసుకున్నా తొందరగా కర్రీ అనేది మగ్గుతుంది. కర్రీ ఇలా పక్క చేస్తూనే టిఫిన్ కూడా వేద్దామనేసి పిండిలోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకున్నాను. గుంత పొంగనాలు వేద్దామనేసి వేసుకొని పిండిలోకి అయితే కొద్దిగా సాల్ట్ ఇవి వేసుకొని మంచిగా కలుపుకున్నానండి. కలుపుకొని టిఫిన్ కూడా రెడీ చేసేసాను పొంగనాల్లాగా. గుంత పొంగనాలు వీటి కాంబినేషన్తో పల్లీ చట్నీ అయితే చేశానండి. వీళ్ళు బకెట్లో వస్తున్నారు, బకెట్లో వస్తున్నాను. ఇలా ఇడ్లీ పిండి మిగిలినప్పుడు గుంత పొంగనాల్లాగా కానీ బోండాల్లాగా కానీ రెండో రోజుకి వేస్తానండి. రెండో రోజు ఇడ్లీ పిండి అయితే వేయను. దోశలు ఎన్ని రోజులు వేసి పెట్టినా తింటారు, కానీ మా పిల్లలు ఇడ్లీ అయితే తక్కువ తింటారండి. మూత పెట్టేసి అయితే ఈ గుంత పొంగనాలు మగ్గించుకున్నాను. తర్వాత రెండో వైపు కూడా తిప్పి వీటిని కాల్చుకొని వీటిని అయితే తీసేసుకున్నానండి. టిఫిన్ వేయడం అయిపోయింది. చిక్కుడుకాయ కూర చేయడం కూడా అయిపోయిందండి. 2 టమాటాలు వేసి గ్రేవీ కర్రీ లాగా అయితే చేశాను. కొత్తిమీర పుదీనా ఇంట్లో చాలా ఉందనేసి పచ్చడి చేద్దామని వీటిని అయితే కట్ చేసుకుంటున్నాను. మంచి మంచి ఆకులు తీసుకుంటున్నానండి. కొత్తిమీర పుదీనా వేసి పచ్చడి అయితే చేద్దాము. సాయంత్రానికి కానీ మధ్యాహ్నానికి సరిపోతుంది, మళ్ళీ కూర చేయకుండాని. ఈ లోపల
మా పొండుగాడైతే నిద్రపోయి లేసి వచ్చాడండి. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, అందరికీ గుడ్ మార్నింగ్ అను చెప్పు. గుడ్ మార్నింగ్ అను. ఇలా అయిపోయిన తర్వాత పిల్లలైతే టిఫిన్ కూడా చేసేస్తున్నారు. తొందరగా లెగటం వల్ల పొద్దున్నే పిల్లలు తరసే పని లేకుండా తొందరగా పని అయిపోతుందండి. అన్నం కూడా అయిపోయింది. ఇది మగ్గించుకోవడానికి మూత పెట్టి అయితే అన్నం కూడా మగ్గించేసుకుంటున్నాను. పిల్లలిద్దరికి కూడా తలలు అయితే దువ్వేసేసి స్కూల్కి అయితే పంపాలి కదండి. పిల్లలకి జడలు అయితే వేస్తున్నాను. వేయడం అయిన తర్వాత వాళ్ళిద్దరికి బాక్సులు అనేది కడుతున్నానండి. అన్నం అనేది పెట్టేసి ఇద్దరికి బాక్సులు పెట్టేసేసి పిల్లలిద్దరిని అయితే స్కూల్కి అయితే పంపించేసానండి. ముగ్గురిని, మా పొండుగాడిని కూడా. వాడికి అన్నం పెట్టే పని ఉండదు. వాడు 12:30కి ఇంటికి వచ్చేస్తాడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చాలా ఆపు. ఇద్దరికి బాక్సులు అయితే కట్టేసి బ్యాగులు అయితే పెట్టేశానండి. మా పొన్నుగాడు మాట్లాడినాను ఒకసారి. టిఫిన్ చేసావా? ఏం తిన్నావు? చాకోసా? టిఫిన్ చేయలేదా? పాలు తాగావా? హాయ్ చెప్పు. చెప్పాలి సరిగ్గా మన సబ్స్క్రైబర్. గుడ్ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఇటు చూసి చెప్పాలి. గుడ్ మార్నింగ్ అని. ఏ స్కూల్ మీది? సిఎంఆర్ హై స్కూలా? ఓకే ఓకే. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారండి. 4 ఫ్లోర్లు కిందకైతే దిగాలి. బండి మీద వెళ్ళిపోతారు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేను తీసుకొస్తానండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.